చంద్రబాబుని ఆర్కే గారు ధృతరాష్ట్రుడు అన్నారు. అంటే ఇక్కడ దుర్యోధనుడు లోకేష్ అన్న మాటని అర్థం చేసుకోవచ్చా? ఎందుకు ఆర్కే గారు ఈ రకమైన కామెంట్ చేశారు? అదేవిధంగా ఇసుక తింటున్నారు ఎమ్మెల్యేలు బీభత్సంగా అన్నట్టు కూడా మాట్లాడారు. సార్ ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏబిఎన్ ఆర్కే వీకెండ్ కామెంట్స్లో ఒకసారి ఇలా ఎలర్ట్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు ఆరెండు పత్రికలు ఆరెండు ఛానల్స్ అన్నట్టుగా అనాల్సిన అవసరం లేదంటే వాళ్ళు కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు మిగతా ఛానల్స్ లాగా జగన్మోహన్ రెడ్డి భలే అందంగా ఉన్నాడు ముక్కించక్క ఉందని ఏం మాట్లాడతలేదు కదా వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేసినా సాక్షి కానీ TV9 కానీ NTV కానీ ఎలా భజన చేశారు వాళ్ళు. ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళు అలా చేయరు. మాలాటోళ్ళని కూడా అలా చేయను. తప్పులు నేను చెప్తాను. నా వీడియో నేను TV5లోనే మాట్లాడాను మొన్న. ఎమ్మెల్యేలు అది 3 వారాల ముందు మాట్లాడాను, కొంచెం లేట్గా మాట్లాడాడు ఆర్కే గారు. నేను 3 వారాల కింద చంద్రబాబు నాయుడు గారిని అనే అర్హత స్థాయి ఎవరికీ లేదు. ఆయన గురించి ఎవరన్నా అసెంబ్లీలో విమర్శించినా బయట విమర్శించినా జాలిగా చూస్తాడు అంతే. ఎందుకంటే డెఫినెట్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పనివాడు చంద్రబాబు నాయుడు గారు. నిరంతరం జనము జలం అనుకుంటా. ఆ క్రమంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి ఎత్తి చూపడం మంచిదే. ఆయన చూసుకోమని చెప్పండి, పాములు ఉన్నాయి చూసుకోండి అని చెప్తున్నట్టే అనుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. ఉన్నాయి అనకుండా పాములు ఉన్నాయా లేకపోతే అదే ఏమన్నా సరే పాములు ఉన్నాయని చెప్తున్నాడు. అది వానపాములా కట్ల పాములా తాసుపాములా అనకొండలా అనేటువంటి చూసిన తర్వాత తెలుస్తుంది కదా చూసుకున్న వాళ్ళకి, అలా చూసుకున్న వాళ్ళకి. దాని నుంచి జాగ్రత్త పడాలి. ఓకే. ఇప్పుడు నేను రాజంపేటలో సీఎం మాట్లాడుతూ సిద్ధం అన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి మాట్లాడదాం. ముఖ్యంగా గులకరాయి నుంచి కూడా కోడికత్తి వరకు, అదేవిధంగా హూకిల్డ్ బాబాయ్ నుంచి కూడా డోర్ డెలివరీ దళిత వ్యక్తి డోర్ డెలివరీ వరకు అన్నట్టు కూడా మాట్లాడారు. మరి వైసీపీ నాయకులు రేపు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా లేదా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఊరికే జగన్మోహన్ రెడ్డి బయట మన హయాంలో అరటిపళ్ళు ఎలాగేమో, చీనీ బత్తాయికాయలు ఎలాగేమో, లేకపోతే ఇది మా ఉల్లిపాయలు ఎలాగమ్మే మన హయాంలో ఎలాగ ఉంది, ఇప్పుడు ఎలాగుంది, హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పేపర్లు అవి చూస్తాం నేర్చుకోవాలి. ఓకే. సమకాలీన రాజకీయాలు సమాజంలో ఏం జరుగుతుందో చూడాలి. 10 సంవత్సరాలు అయింది హెరిటేజ్ ఈ రకమైన స్టోర్స్ అవి ఆపేసి వాళ్ళు పాలు ఉత్పత్తులు మాత్రం ఆ వ్యాపారంలో మాత్రం ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని. ఈ పబ్లిక్ ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ అయ్యి వాళ్ళు ఎప్పుడూ ఆపేశారు. అర్థమైందండి. కాబట్టి ఉల్లిపాయలు అమ్మే ప్రసక్తి లేదు. ఒకవేళ నిజంగా వాళ్ళు బయట 10 రూపాయలు ఉల్లిపాయ వాళ్ళు 100 రూపాయలకి అమ్మారనుకో, కొనుక్కునేవాడు ఎంత కొనుక్కుంటాడో వాడికి బుద్ధి లేదా మీకు మళ్ళీ? అంటే మీ షేర్లు రూపాయిది 3500 ఎట్టు కొనుక్కునే అంత సన్నాసులు ఎవడో ఉండరు. అదేం కిడ్ ప్రో కాదు. అర్థమైందా? సాక్షి షేర్లు నిన్న పెడితే ఇవాళ 3500కి 3000కి 400కి కొనుక్కున్నారు కదా. అంత దద్దమ్మలో సన్నాసులు పబ్లిక్ కాదు. మీకు కిడ్ ప్రోగోలు ఉంటే కొంటారు తప్ప ఇక్కడ ఏం కొనరు అలాగా. కాబట్టి ఆ వర్రీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైనా వస్తువు ఉందంటే ఆన్లైన్లో చెక్ చేస్తాడు, ఆఫర్లు ఎంత ఉందని చెక్ చేస్తాడు. ఏ విషయమైనా ఇవాళ చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు జనం. ఓ కొట్టుకాడు 100 రూపాయలు చెప్తే పక్క కొట్లు ఎంత ఉందో చూస్తారు. ఓ డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే ఇది కరెక్టే కాదని సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి అలా సందేహం పెట్టుకోకలేదు, టెన్షన్ పడక్కలేదు. పైగా అరటిపళ్ళు మా హయాంలో ఎంత బాగా అమ్మేమని చెప్పాడు. అప్పుడు కరోనా వచ్చినప్పుడు ఏం చేయడం తెలుసండి, గోదావరి జిల్లాల్లో అరటిపళ్ళు డెల్టా ఏరియాలో లంక గ్రామాల్లో అరటిపళ్ళు బాగా పండుతాయి. కడప నుంచి ఇక్కడికి పంపించాడు. వీళ్ళు ఏమైపోతారు ఇక్కడ, వీళ్ళు అమ్ముడవలేదు కూలిపోయి. కరోనా టైంలో లాక్డౌన్ టైంలో గట్రా అక్కడ లారీలు ఇక్కడ పంపించేవాడు. నీ అయ్యా 5 ఏళ్ళు విపరీతమైన ధరలు ఉన్నాయి, ఉల్లిపాయలు ఎత్తి పారిపోయలేదా, టమాటాలు ఎత్తి పారిపోయలేదా? ధరలు ఆకాశాన్ని 200 రూపాయలు అమ్మింది టమాటా జగన్ హయాంలో. ఎలక్షన్ ముందు చూసుకొని కావాలితే 250 కూడా అమ్మింది 23లో. ఉల్లిపాయలు ఆదలు పారిపోయేసారు, కుళ్ళిపోయి వాసన వచ్చేసినాయి అతని హయాంలో చూసుకొని కావాలితే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మార్కెట్ ద్వారా 1200 కొనిపిస్తున్నాడు కింట. బయట మార్కెట్లో బయట వ్యాపారస్తులు 1380 రూపాయలు కొంటున్నారు కింట. ఎక్కడ ఏం జరిగింది? నీకు సిగ్గు లేకుండా నేను కలవడానికి వచ్చే వాళ్ళకేమో VIP పాసులు పెట్టి ఉన్న ఓట్లు 600 పడినాయి అక్కడ. ఆ 600 కలుసుకోవడానికి VIP పాసులు పెడతావా?
జనాలకు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు జనం రావాలి, జనంలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. నీ దగ్గర ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి సీట్లో ఉంటే పోనీ నీకు టైం తక్కువ ఉంటుంది, వాళ్ళకి అపాయింట్మెంటు సమయం తక్కువ, పరిమితంగా అలవ్ చేస్తారు. నువ్వు పూర్తి ఖాళీగా ఉన్నావు కదా, నీకేం పని ఉంది ఇప్పుడు? అసెంబ్లీకి కూడా వెళ్తలేదు. అందుకనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడవయ్యా అలాంటివన్నీ రోడ్డు మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడుకో. అసెంబ్లీకి వస్తే ఒకవేళ నువ్వు తప్పు మాట్లాడినా సరి చేస్తాం, మేము వివరం చెప్తాం. వన్ సైడ్గా మాట్లాడుకుంటా పోతే నీకు మా సమాధానం చెప్పేవాళ్ళు లేనప్పుడు వన్ సైడ్గా చెప్పుకుంటా పోతే ఏమవుద్ది? నీకు జ్ఞానం రాదు, అవతల కూడా ఏటలా మాట్లాడుతుంటే పిచ్చోళ్ళగా అనుకుంటారు. ఎవరికైనా చూపించండి రా అంటారు కదా సినిమాలో, అలాగా అనుకుంటారు వాళ్ళు. అసెంబ్లీకి వస్తే నా ప్రత్యేక హోదా ఇస్తే దమ్ముంటే సజ్జల రామకృష్ణారెడ్డి మణిజన్మ ఎత్తాడా? అసలు బుర్ర బుద్ధి ఉంది ఏమన్నానే? ప్రత్యేక హోదా ఎవడెత్తాడే నీకు? ప్రజలు నిన్ను ఎన్నుకోవాలా ప్రత్యేక హోదా రావాలంటే? ఇంత కామన్ సెన్స్ లేకుండా మీరు ఎలా సలహాదారుడు ఎలా చేసాడో అర్థం అవట్లా, పత్రికలు ఎలా పనిచేసాడో తెలియట్లా అతను. వాళ్ళు ఇష్టమేంటి? నువ్వు సంపాదించుకోవాలి, నీ వాళ్ళు చేత కాలేదు, నేను ఎమ్మెల్యే చేశారు, నీ హోదా ఎమ్మెల్యే, ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ రాజ్య అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మాట్లాడుకో, రాష్ట్రం సమస్యలు మాట్లాడు. నేను ఎవరు వద్దన్నారో? కనీసం నువ్వు మానేసో, నీకు సిగ్గేస్తుంది, నీ ముఖం చూపించలేకపోతున్నావు, వాళ్ళ ముఖం చూడలేకపోతున్నావు. నువ్వు నీ ఎదురుకుండా రఘురామకృష్ణరాజు గారు, అయ్యన్న పాత్రుడు గారు కూర్చుంటారు, నీ ముఖం ఎక్కడ నత్తగోళ్ళలాగా అయిపోతావు, లోపల కన్నా పోతాడు. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు కనపడతాడు, లోకేష్ గారు కనపడతాడు, చంద్రబాబు నాయుడు గారు కనపడతాడు. నీ ఇష్టమైన మాట్లాడే వాళ్ళని మాట్లాడిచ్చు. నీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతుంటే పిచ్చినవ్వులు ఎర్నవ్వులు నవ్వావు. ఇవన్నీ గుర్తురావా నీకు? నీ అంతటి నీవే కుచించుకుపోతున్నావు. నత్తలో దూరేస్తుంది నత్తకొల్ల, అలాగే అయిపోతుంది. వైనాడు పులివెందులు అంటున్నారుగా, మళ్ళీ పులివెందులు కూడా మీదేనా, టీడీపీ వాళ్ళదేనా? ఏమో ఏం చెప్తాం, కాలం అండి అది. ఎవడు కూడా గెలిచేమని గర్వపడకూడదు, అహంకారంతో వ్యవహరించకూడదు. నీకు అలాగే చంద్రబాబు నాయుడు గారు అహంకారంతో వ్యవహరించకుండా ఎవరి మీద కక్ష తీర్చుకోకుండా ఉన్నాడు కాబట్టి వాళ్ళ కేడకు నచ్చట్లేదు ఆయన. కానీ ఆయన విధానమే కరెక్ట్, అర్థమైందా? ఇప్పుడు ఆయన అసెంబ్లీలో వీళ్ళందరూ తిట్టుకునేవారు, ఇష్టం మాట్లాడేవారు. అప్పుడు ఆయన వీళ్ళందరూ ఇంకా జాలిగా చూసేవాడు. ఆయన తెలుసా నీకు? వాళ్ళ భవిష్యత్తు ఆయన తెలుసు. ఇది అడ్రస్ లేకుండా పోతారు, ప్రజలు యాక్సెప్ట్ చేయరని ఆయన తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు? ఎరునవ్వులు నవ్వుకునేవాడు, వాడు ప్రోత్సహించేవాడు. ఇవాళ ఏమైంది పరిస్థితి? ఎక్కడ పోయాడు? ఇవాళ వాళ్ళ ముఖం చూడలేకపోతారు. అసెంబ్లీలోకి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు కానీ అడుగుపెట్టలేని పరిస్థితిలోకి వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ ఉంది మాకు, ఖచ్చితంగా దసరా నాటికి త్రిశూల వ్యూహం అని చెప్తున్నారుగా. ఏమని వేసుకున్నామండే? ఇవాళ ప్రస్తుతం బాగున్నారు వాళ్ళు. ఎవరు వస్తేటండి మంచివాడు రావాలి కానీ అరాచకం జగన్ లాంటి దొంగలు ఆగట్టు రాకూడదు కానీ, అరాచకవాదులు దోపిడీ దొంగలు దొండిపేళ్ళం బ్యాచ్ రాకూడదు కానీ, ఎవరు పరిపాలిస్తేంటి మనకు అందరూ ఎవరన్నా ఒకటే. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేయలేదన్నట్టు మాట్లాడారుగా. సుగాలి ప్రీతి విషయంలో న్యాయ పోరాటం మేమే చేసామన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తుంది ఆవిడ. యాక్చువల్గా సుగాలి ప్రీతి అంటే ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం వల్ల మాలాటో కూడా తెలిసింది. ఇష్యూని పెద్దది చేశాడు ఆయన. ఆవిడ రెడ్డి గారు వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది, డెఫినెట్గా ఎవరో ఏదో మ్యారేజ్ చేశారు అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆవిడకి భూములు ఇచ్చారంట, ఉద్యోగం ఇచ్చారంట వాళ్ళ ఆయనకి. ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎలా జరుగుతుంది? సిబిఐ కూడా చేతులు ఎత్తేసింది. ఎవరు చేస్తారు న్యాయం? ఎవరు చేయాలి? ఇంకేం చేయాలి? ఆ మాటకొస్తే రాజశేఖర వాళ్ళ హయాంలో ఆయాషమేరా కేసు కూడా ఇప్పటివరకు తేలలేదు, వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు తేలలేదు. ఇలాంటివి చాలా అపష్కృతంగా ఉండిపోయి కొన్ని ఉంటాయి. రకరకాల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల రకరకాలుగా ఏదో రకం మేనేజ్ చేసుకుని ఆపుతూ ఉంటారు. ఇంక ఎవడేం చేయలేదు దేశంలోనే. దాని గురించి ఎక్కువగా వర్రీ అవ్వకూడదు, వాళ్ళకి ఎనెత్త పుచ్చుకోవాలంతే. అలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. దానికి అందరం బాధపడుతున్నాం. ఏ కేసులు పరిష్కృతం అవ్వట్లేదు, పరిష్కారం లభించట్లా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ గురించి ఆవిడ ఢిల్లీ దాకా దెబ్బలాడాల్సి వస్తుంది. రాజకీయంగా వాడుకున్నారు, మా అమ్మాయి పేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆయనే వాడుకోలేదు, అది మాత్రం నిజం. పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాల్సిన అవసరం లేదు, నిజంగా చెప్తున్నాను. ఇది నేనేం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గట్ట ఏం కాదు, కానీ ఆయన అలాగేం వాడుకోలేదు. ఆయన వాడుకుంటే ఇంకా 3 అంశాలు ఉన్నాయి. జగన్ వద్దనుకున్నారే, ఫస్ట్ పాయింట్ అది. ఇది వద్దురా బాబు మాకు అనుకున్నారు. మిగతాయి అన్నీ తర్వాత. నువ్వు నిలబడినా నీకు ఒకటి హెత్తరా, నువ్వెవరో తలపడి నిన్ను గెలిపించేస్తారా? లేకపోతే బీజేపీ వాళ్ళని గెలిపిస్తున్నాడే. మారాటోళ్ళు ఎన్ని తిట్లు తిట్టేవాళ్ళని బీజేపీని జనం వేలే చేస్తారు కదా, యాక్సెప్ట్ చేస్తారు అంతే. ఓకే, జగన్ వ్యతిరేకంగా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద హైడ్రోజన్ బాంబు త్వరలో రిలీజ్ చేస్తా అని చెప్తున్నారుగా. మంచిదే కదా,
ప్రజలకు మేలు జరిగి ఏ పని చేసినా మంచిదే. మోడీ ఎక్కడ ముఖం పెట్టుకోవాలో కూడా అర్థం కాదు. మీకు ఇక్కడ బీజేపీ మోడీ గారు నన్ను కానీ బీజేపీ పార్టీని ఎవరో ఓడించలేరు స్వామి. ఎందుకంటే మతాన్ని కన్సాలిడేట్ చేశారు వాళ్ళు. అర్థమైందా? ఓట్ల దగ్గరికి వచ్చినోడికి ప్రతి హిందువు కూడా ఏమనుకుంటాడంటే ఏమైనా వీళ్ళేరా బాబు వాళ్ళతో పడలేమనుకుంటారు అంతే. ఆ పరిస్థితికి కాంగ్రెసే తీసుకొచ్చింది. ఓకే, అంచేత అధికారం అయితే వాళ్ళ చేతుల నుంచి పోదాం. రాహుల్ గాంధీ గారు నిజంగానే ప్రధానమంత్రి అవ్వాలి నాకు ఉంది, మంచోడని. కానీ ఆయన పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చూస్తే సరిగ్గా వచ్చేది మనకి. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటాం. ఇంకా కొంతమంది ఉంటారు. మొన్న 2 బ్రదర్స్, నల్గొండ బ్రదర్స్ వాళ్ళ దెబ్బలాటలోని నేను దింపి ఇవన్నీ చూస్తుంటే ఓరు బాబు వద్దురా బాబు అనిపిస్తుంది.